ఏది బాగా ఇన్స్పైర్ చేసింది పాలిటిక్స్ రావడానికి? అండ్ మీరు పాలిటిక్స్ లో తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి? అది అది ఎంత పెద్ద డెసిషన్ అంటే ఇంకా మీ కెరియర్ ని మార్చేసింది, అలాంటి డెసిషన్ ఏంటి? సరే, తెలంగాణ మూమెంటే నన్ను పాలిటిక్స్ లో తీసుకొచ్చింది. మూమెంట్ లేకపోతే నేను కూడా మీలాగా ఇక్కడ అమెరికాకి వచ్చి ఉండేవాడిని. సో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ కావడం వల్ల ఇనీషియల్ డేస్ లో ఆ మూమెంట్ స్టార్ట్ కాకముందు జరిగే తొలి డిస్కషన్స్ లో కూడా నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. అందువల్ల దాంట్లో ఇన్స్పైర్ అయిపోయి తెలంగాణ మూమెంట్ లో పార్టిసిపేట్ చేయడం, అల్టిమేట్ గా ఈ మూమెంట్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా షేప్ తీసుకోవడం, అందువల్ల దాంట్లో భాగం అయిపోయాను. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, బాగా ఇన్స్పైర్ చేసింది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుది. మేము డే అండ్ నైట్ కష్టపడి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 16 డైరెక్టరేట్లలో క్లియరెన్స్లు తెచ్చి 4.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి హాఫ్ ఆఫ్ తెలంగాణకు సాగునీరు త్రాగునీరు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టు నిజంగా నాకు నా లైఫ్ లో ఒక అచీవ్మెంట్. అసలు 16 గంటలు పనిచేసాం. ప్రతిరోజు 14 నుంచి 15 గంటలు పనిచేసేవాళ్ళు, డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో మీరు ఏ డిస్ట్రిక్ట్ నాకు ఐడియా? నల్గొండ. అయితే నల్గొండ కూడా అట్లే ఉంది. 44 degrees ఉంది టెంపరేచర్. ఇప్పుడు 43, 44. అప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు దాంట్లో కాళేశ్వరం మీన్స్ ఇట్స్ నాట్ వన్ ప్రాజెక్ట్, ఎన్నో కలిపితే ఒక యూనిట్. అది కాళేశ్వరం అంటే ఒక 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, ఒక 15 సబ్ స్టేషన్లు, ఒక 15 పంప్ హౌస్లు, ఒక 203 కిలోమీటర్ల టనల్, ఒక 110 కిలోమీటర్ల ప్రెషర్ లైన్, అండ్ ఒక 1500 kilometers of gravity canal, lifting the water from 78 meters to 680. అన్ని కలిపితే కాళేశ్వరం. అందులో ఒక 3 బ్యారేజీలు అనేది ఒక పార్ట్. అయితే ఆ గోదావరి రివర్ లో కట్టే బ్యారేజ్ లో 6 months ఫుల్ వాటర్ ఉంటుంది గోదావరిలో. రివర్ ఫ్లో అయితే కనుక వర్క్స్ జరగవు. మా వర్కింగ్ పీరియడ్ హార్డ్లీ 5 to 6 months. ఆ వర్కింగ్ పీరియడ్ 5 to 6 months లో 3-4 months హాట్ సమ్మర్. ఈ హాట్ సమ్మర్ లో ఆ ఇసుక మీద పని జరగాలంటే ఆ టెంపరేచర్ అక్కడ ముందే కోల్ మైన్స్, అక్కడ సింగరేణి కోల్ మైన్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ కోలు ఇటు శాండ్ 44 degrees టెంపరేచర్. ఆ బ్యారేజ్ మనకు ఉండే వర్కింగ్ పీరియడ్ 5 to 6 months. 6 months ఏమో పని నడవదు, రివర్ ఫ్లో అవుతుంది కనుక. ఆ టెంపరేచర్ కి ఏమైతుంది, కాంక్రీట్ కలిపి మనం బ్యారేజ్ నిర్మించాలన్నప్పుడు ఆ కాంక్రీట్ తొందరగా వేడెక్కుతుంది, కాంక్రీట్ ముద్ద అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఆ రివర్ ఆల్మోస్ట్ 2 kilometers ఉంటుంది విడ్త్ ఆఫ్ ద రివర్. మనం అక్కడ బ్యాంక్స్ లో కాంక్రీట్ కలిపి తెచ్చి అక్కడ పియర్స్ లో ఆ కాంక్రీట్ పోర్ చేయాలంటే బై ద టైం ఆ 44 degree టెంపరేచర్ లో కాంక్రీట్ ముద్దగట్టిపోతుంది. ఏం చేద్దాము ఇంజనీర్లు అంటే, ఒక ఇంజనీర్ అంటే సార్ ఇంకా ఆఫ్టర్నూన్స్ పని చేయొద్దు, ఓన్లీ ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ ఈవినింగ్స్ ఓన్లీ వర్క్ కెన్ గో హెడ్. మనకు ఉన్నదే 6 నెలలు, మీరు హాఫ్ డేనే పని చేద్దాము అంటే మరి ఎట్లా? ఇంకో సజెషన్ వచ్చింది, సార్ మన కాంక్రీట్ లో ఐస్ కూడా కలిపి, బాగా ఐస్ కలిపి ఐస్ తో కూడా కాంక్రీట్ పంపితే అక్కడ పోయే వరకు అది హార్డ్ కాదు సార్, అది కొంచెం ఐస్ కలిపి వేయాలి సార్. మరి ఐస్ ఇంత ఐస్ ఎక్కడ దొరుకుతుందో బాగుంటే ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి సార్. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక్కొక్క బ్యారేజ్ దగ్గర ఒక ఐస్ ఫ్యాక్టరీ పెట్టినాం. ఐస్ ఫ్యాక్టరీ పెట్టి ఆ ఐస్ ఫ్యాక్టరీలో వచ్చిన ఐస్ ను కాంక్రీట్ లో కలిపి దానికి వాటర్ క్వాంటిటీ మెజర్ చేసుకొని ఐస్ కలిపి తెచ్చి కాంక్రీట్ పోర్ చేసేవాళ్ళం. అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని వీ హ్యావ్ సమ్వావ్ కట్టి తీరాల్సిందే, 4 ఏళ్లలో నీళ్ళు ఇచ్చి తీరాల్సిందే. అంటే ఒక ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ పార్టీ కనుక ఆ ఉద్యమ స్ఫూర్తితోనే పనులు చేసినాం. అట్లా గోడౌన్స్ ఉంటాయి. యాక్చువల్గా మన తెలంగాణ వచ్చినప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న గోడౌన్స్ కెపాసిటీ, అంటే మనం ఈ మొక్కజొన్న, వడ్లు, ధాన్యాన్ని నిల్వ చేసే గోడౌన్స్, మొత్తం తెలంగాణలో ఉన్న గోడౌన్స్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ ఎంత అంటే హార్డ్లీ 4.5 lakhs. మరి ఎట్లా అసలు గోడౌన్సే లేవు, ఇంత పంట పండితే ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అప్పుడు నేను మార్కెటింగ్ మినిస్టర్ కూడా పనిచేశాను. ఈ అపోజిషన్ ఎమ్మెల్యే, రూలింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ ఏం పెట్టుకోలేదు. స్టేట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి? 600+. చలో 600 మండలాల్లో ఎవ్రీ మండల్ షుడ్ హ్యావ్ ఏ 5,000 metric tons గోడౌన్, మినిమం ఆఫ్ 5,000 ఎవ్రీ మండల్ ఆఫ్ ద స్టేట్. ఆడ అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇవ్వద్దు అట్లేం పెట్టుకోలేదు అని ఒక 1 year లో 25 lakh metric tons గోడౌన్స్ కట్టినాం.
ఇండిపెండెన్స్ వచ్చి 60 ఏళ్లలో తెలంగాణలో ఉన్న గోడౌన్ కెపాసిటీ 4.5 లక్షల మెట్రిక్ టన్నులు. ఒక్కటే సంవత్సరంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు పెట్టాం. ఎవ్రీ మండల్ ఆఫ్ ద స్టేట్, ఎవ్రీ మండల్. మీరు ఏదో ఒక మండలం నుంచి ఉంటారు చూడండి, అప్పుడు కట్టిన ఒక గ్రీన్ కలర్ గోడౌన్ కనబడుతుంది. ప్రతి మండలంలో ఒక గోడౌన్ ఉంటుంది. 25 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ కట్టాం. అట్లా మెడికల్ కాలేజెస్ జనరల్ గా మొత్తం 60 ఏళ్లలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో వచ్చినాయి 2 మెడికల్ కాలేజీలు. గాంధీ మెడికల్ కాలేజ్ బ్రిటిష్ టైంలో పెట్టారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నిజాం టైంలో పెట్టారు. కాకతీయ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండే రైతులందరూ మార్కెట్కి వచ్చే ధాన్యంలో ఒక్కొక్క రూపాయి బస్తాకు జమ చేసి రైతులు ఒక సొసైటీగా ఏర్పడి కాకతీయ మెడికల్ కాలేజ్ పెట్టారు. లేటర్ ఆన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. మొత్తం తెలంగాణలో వచ్చే 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 1 ఎట్ నిజామాబాద్, 1 ఎట్ ఆదిలాబాద్. ఇది 60 years ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్. 30 ఏళ్ళకి ఒకటి వచ్చింది. మేము 3.5-4 ఏళ్లలో 30 మెడికల్ కాలేజీలు పెట్టాం. మెడికల్ కాలేజ్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. ల్యాబ్స్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, టీచింగ్ స్టాఫ్ కావాలి. మీకు మినిమం మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఇంత ఎస్ఎఫ్టీ హాస్టల్స్ ఉండాలి, ఇంత ఎస్ఎఫ్టీ కాలేజ్ ఉండాలి, ఇంత ఎస్ఎఫ్టీ రీసెర్చ్ ఉండాలి, ఇంత లైబ్రరీ ఉండాలి. దర్ ఆర్ స్ట్రిక్ట్ నార్మ్స్. అంటే ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయడం వల్ల సాధ్యమే. అందువల్ల లేకపోతే అంత ఈజీ కాదు. ఒక మిషన్ మోడ్ లో పనిచేయడం వల్లనే ఇండియాలో ఎక్కడ రాలేదు. ఎవ్రీ ఇయర్ వి యాడెడ్ 9 మెడికల్ కాలేజెస్. ఎవ్రీ ఇయర్ 8 to 9. ఒక ఇయర్ 8, ఒక ఇయర్ 9, ఒక ఇయర్ 8. అట్లా ఒక మిషన్ మోడ్ లో పనిచేస్తే అన్ని మెడికల్ కాలేజెస్. మిషన్ మోడ్ లో పనిచేస్తే ప్రతి మండలానికి ఒక గోడౌన్ వచ్చింది. మిషన్ మోడ్ లో పనిచేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, నర్మదా ప్రాజెక్టు మోడీ గారు స్టార్ట్ చేశారు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేసిండు. యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేటెడ్ దట్. ఇట్ టుక్ 30 years టు కంప్లీట్. 30 ఏళ్ళు పట్టింది. ఇండియాలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూసినా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పడుతుంది. బట్ మనం ఒక ఛాలెంజ్ తీసుకొని దాన్ని 4 సంవత్సరాలు పూర్తి చేయగలుగుతాం. కలెక్టరేట్ బిల్డింగ్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్.